సో ఇప్పుడు మీరు చూస్తూ ఉంటుంటారు అప్పటి నుంచి ఫిల్మ్స్, ఇప్పటి ఫిల్మ్స్ 81 నుంచి కదా మేడం 81 నుంచి 2022 వరకు అన్ని జనరేషన్స్ ఈ మధ్యలో వచ్చే వెళ్ళిన వాళ్ళని అందరినీ చూస్తుంటారు, ఇప్పటివరకు సస్టైన్ వాళ్ళని చూస్తున్నారు. సో మీకు ఎలా అనిపిస్తున్నాయి అప్పటి ఫిల్మ్స్ అండ్ ఇప్పుడు ఇలా? అంటే అప్పటికి ఇప్పటికీ సోషల్ మీడియా ఈ ప్లాట్ఫామ్ పెరిగింది. నేను ఎంటర్ అయ్యేటప్పుడు ఇప్పుడు ఈ ఫిల్మ్ న్యూస్ కానీ ఏది సంబంధించి తెలియదు మాకు. స్టూడియో ఏవిఎం స్టూడియో అంటే ఏవిఎం స్టూడియో, ఇక్కడ హైదరాబాద్కి వచ్చేటప్పుడు నాయుడు గారి స్టూడియో, పద్మాలయ, అన్నపూర్ణ, సారథి స్టూడియో ఇంతవరకుమే తెలుసు. 4 గోడల మధ్యలో ఈ స్టూడియోలో షూటింగ్ జరిగేది. బయటకు వెళ్ళేది అవుట్డోర్ అనేది కొన్నాళ్ళ తర్వాత. 90స్కి నేను 80స్లో వచ్చినా కూడా 90s తర్వాత బయటకు వచ్చాం. అవుట్డోర్ అనేది ఉంది. ఆ తర్వాత సినిమాలో ఎంత అడ్వాన్స్గా వెళ్ళామో. మాకు అప్పట్లో ప్లాట్ఫామ్ దొరకలేదు. ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ అవన్నీ అప్పట్లో లేదు, మాకు లేదు. అంతకు మించి వాళ్ళలో ఉండే టాలెంట్ని ఎక్స్పోజ్ చేయడానికి ఒక క్యారెక్టర్ దొరికేది. థియేటర్కి వెళ్ళి చూసేటప్పుడు అప్పుడు కూడా ఏంటంటే ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ ఈ ఫలానా ప్రొడ్యూసర్, ఫలానా హీరో, ఫలానా క్యారెక్టర్స్ చేస్తున్నారు, ఈ పిక్చర్ ఇది చూడండి అని పెట్టేటప్పటికి పేపర్లో వస్తుంది. ఓకే, అవును. ఏదో మ్యాగజైన్లో రాసేవాళ్ళే. అవును, అది ఎప్పుడో వారపత్రికలో ఉండేది. దానికైనా ఒక కాలం ఉండేది, సినీ సంబంధించేది వచ్చేది. అంటే నా నాలెడ్జ్ వరకు దాంట్లో చూసేవాళ్ళు. అది చూసిన తర్వాత వాళ్ళు ఇంటికి వచ్చి చెప్పేవాళ్ళు ఆ పిక్చర్ ఉంది, ఈ పిక్చర్లో చాలా బాగా చేశారమ్మా అని. ఎందుకంటే ఫోన్ లేదు. ఆ తర్వాత టెలిఫోన్ వచ్చింది. ల్యాండ్లైన్ వచ్చేటప్పుడు అది చూసి చెప్పేవాళ్ళు. ఆ తర్వాత టెలివిజన్ వచ్చింది. ఆ తర్వాత అందులో ఫిలిం న్యూస్ అని ఒక కాలం వచ్చేది. మన వాళ్ళు అందరూ అక్కడికి వచ్చేవాళ్ళు, ప్రెస్ వాళ్ళు అందరూ అక్కడికి వచ్చి కవర్ చేసుకునేవాళ్ళు. అలాంటి ప్లాట్ఫామ్ మాకు దొరికింది. ఇప్పుడైతే చేతిలో ఫింగర్ టిప్లో అన్నీ తెలుసుకుంటున్నాం, అప్డేట్ అయ్యాం. అంటే ఇలానే అప్పుడు కూడా ఉండుంటే బాగుండేది అని అనిపిస్తుందా, లేదా అలాగే బాగుంది అని అనిపిస్తుంది? అప్పుడు బాగుండేదమ్మా, నాకైతే అప్పుడు బాగుంది. ఇంత కాంట్రవర్షియల్ లేదు. ఇప్పుడు మంచి ప్లాట్ఫామే ఇది, కానీ అందులో చెడు కూడా ఉంది. కాబట్టి అప్పట్లో చెడు తెలిసేది కాదు మాకు, మంచిగా ఉండేది. ఈ బాండింగ్ పోతుంది, రిలేషన్షిప్ పోతుంది. ఇది మంచిదే. మనిషిలో కూడా చెడు ఉంటుంది. ఉంటుంది. ఆ చెడు తొలగితే హ్యాపీ. ఓకే.